బుగట్టి. ఈ పేరు దీని వెనుకున్న కథ, అలాగే దీని ఫౌండర్ యొక్క జీవితం చిత్ర విచిత్రాలుగా ఎలా జరిగింది. ఒక జర్మన్ ఇంజనీర్ తన జాబ్ని రిజైన్ చేసి తన సొంత కార్ కంపెనీని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అతనే ఎటోరే బుగట్టి. ఈ బుగట్టి కార్ కంపెనీని ఎటోరే తిరుగులేని కంపెనీగా నిలబెట్టాడు. బట్ తాను చనిపోయే టైంకి బుగట్టి పూర్తిగా మూతపడిపోయింది. కానీ మీరు అనొచ్చు, బుగట్టి ఇప్పటికి కూడా ఉంది కదా అని. అలాగైతే ఈ వీడియోకి మీకు స్వాగతం. So this is the video of the Bugatti race, fall and re-race as the world's fastest car ever. ఎటోరే బుగట్టి సెప్టెంబర్ 15, 1881 ఇటలీలోని మిలాన్ అనే ప్రాంతంలో జన్మించాడు. వాళ్ళ నాన్న కార్లో బుగట్టి అండ్ ఎటోరేకి ఒక అన్న ఉన్నాడు. అతనే రెంబ్రాండ్ బుగట్టి. నిజానికి ఎటోరే బుగట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. వాళ్ళ నాన్న కార్లో బుగట్టి ఒక ఫేమస్ డిజైనర్ అండ్ జ్యువెలరీ మేకర్. అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక గొప్ప స్కల్ప్టర్. ఎలాగైతే వాళ్ళ కుటుంబానికి ఆర్ట్ మీద ఉన్న ప్యాషన్ వల్లే ఎటోరే వాళ్ళన్న ఒక డిజైనర్ అలాగే ఫేమస్ స్కల్ప్టర్ అయ్యాడు. బట్ ఎటోరేకి ఇది ఇష్టం ఉండేది కాదు. బికాస్ ఎటోరే తన చిన్నతనం నుంచి తాను ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అని అనుకునేవాడు. అలాగే తనకు ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. తనకు 13 years ఉన్నప్పుడు తాను ఒక పనికిరాని సైకిల్ని తానే తన స్కిల్తో రిపేర్ చేశాడు. ఇది వాళ్ళ నాన్న చూసి తన కొడుక్కి చాలా టాలెంట్ ఉంది అని ట్రినిటీ అండ్ స్టూచి అనే ఫ్యాక్టరీలో పనిపించాడు. నిజానికి ఇది ఒక స్వింగ్ మిషన్ అండ్ బైసికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. సో అక్కడ పనిచేయడానికి ఎటోరే కూడా ఒప్పుకున్నాడు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఆ ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలుపెట్టాడు బుగట్టి. అక్కడ పనిచేసే టైంలో ఎటోరే బుగట్టి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తాను ఒక సంవత్సరం తర్వాత తన సొంత మోటార్ ట్రైసైకిల్ని తయారు చేశాడు. ఆ ట్రైసైకిల్కి ఇంజన్గా డేడియాన్ అనే కంపెనీ ఇంజన్ని వాడాడు. సో తనకు కార్స్ అండ్ ఆటోమొబైల్స్ మీద ఉన్న ప్యాషన్ వల్లే తాను ట్రినిటీ అండ్ స్టూచిలో జాబ్ వదిలేసి తన సొంత కార్స్ని డిజైన్ చేసి తయారు చేయాలి అని అనుకున్నాడు. సో ఇలా తానైతే తన జాబ్ని రిజైన్ చేశాడు. ఆ తర్వాత తన టాలెంట్ని చూసి డేట్రిక్ అనే కంపెనీ తనకు జాబ్ ఆఫర్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఒక కార్ డిజైనర్గా, అలాగే వాళ్ళ కోసం కార్స్ని బిల్డ్ చేసి వాడిలా ఉండాలి అని. సో అప్పటికి తన వయసు జస్ట్ 19 years old అండ్ ఆ ఇయర్ 1900. సో ఇలా తాను ఇటలీ నుంచి జర్మనీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఎటోరే బుగట్టి నిజానికి ఒక గ్రేట్ ఇంజనీర్. తన ఖచ్చితత్వాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఎస్, హీఈస్ వెరీ ప్రిసైజ్. అలాగే తనకు ఆర్ట్ డిజైన్స్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉండేవి. ఇలా డేట్రిక్ దగ్గర పనిచేసి తాను ఎంతో ఎక్స్పీరియన్స్ని అలాగే నాలెడ్జ్ని సంపాదించుకున్నాడు. సో ఇది 1903 ప్యారిస్ మెడ్రిడ్ రేస్ కోసం అని చెప్పి ఎటోరే బుగట్టి ఒక కార్ని తయారు చేశాడు. కానీ ఆ కంపెనీకి అది నచ్చలేదు. బికాస్ ఆ కార్లో డ్రైవర్ సీట్ ఇంజన్కి వెనకాల, అలాగే కార్ కూడా కిందికి ఉంది. ఎలా అంటే ఇలా అన్నమాట. వై బికాస్ ఆ టైంలో ప్రతి ఒక్క కార్కి డ్రైవర్ సీట్ పైన అలాగే ఇంజన్ కింద ఉండేది. బట్ ఎటోరే బుగట్టి మాత్రం ఇలా ఇంజన్ డ్రైవర్ సీట్కి ఈక్వల్గా ఉండడం వల్ల కార్ యొక్క ఏరోడైనమిక్స్ చాలా బాగుంటుంది, అలాగే కార్ కూడా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని అన్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఆ డిజైన్ని రిజెక్ట్ చేశారు. సో ఆ తర్వాత ఎటోరే బుగట్టి ఆ కంపెనీలో తన జాబ్ని వదిలేశాడు. నిజానికి ఆ టైంలో కార్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. కేవలం రిచ్ పీపుల్సే వాడేవాళ్ళు. అలాగే కార్స్ తయారు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ ఎటోరే బుగట్టి నమ్మింది ఏంటి అంటే లైట్ వెయిట్ మెటల్ని ఉపయోగించి, అలాగే కార్స్ చిన్నవిగా ఆర్డినరీ ఇంజన్ని ఉపయోగించి మ్యానుఫ్యాక్చర్ చేస్తే అవి ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి అని, రాదర్ దాన్ హెవీ ఇంజన్స్ విత్ ద హెవీ కార్స్. సో అది 1907 ఎటోరే బుగట్టి బార్బరా గుసిపినో మాస్చెరా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో అదే ఇయర్లో డొయిట్స్ అనే ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. సో వాళ్ళ కోసం ఎటోరే బుగట్టి హెవీ డ్యూటీ ఇంజన్ డిజైన్స్ని బిల్డ్ చేసి ఇచ్చేవాడు. బట్ అప్పటికి తనకు ఆటోమొబైల్స్ పైన ఇష్టం పోలేదు. సో ఇలా తన ఇంటి గ్యారేజ్లో ఒక లైట్ వెయిట్ హై పర్ఫార్మెన్స్ కార్ని తయారు చేశాడు. అదే ఎటోరే బుగట్టి టైప్ 10. సో ఐరనీ ఏంటంటే ఈసారి ఆ కార్కి తన పేరు పెట్టుకున్నాడు. సో టైప్ 10 విషయానికి వస్తే ఈ కార్ 365 kg వెయిట్తో, అలాగే 1.2 liter కెపాసిటీ అండ్ అలాగే 4 cylinder ఇంజన్తో 80 miles/hour వేగంతో నడుస్తుంది. నిజానికి ఈ కార్ అప్పట్లో ఒక ఫినామినన్. సో ఇలా ఎటోరే బుగట్టి డీట్స్ దగ్గర తన జాబ్ని రిజైన్ చేసి తన సొంత కార్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అదే ది ఆటోమొబైల్ ఎటోరే బుగట్టి. నిజానికి ఎటోరే బుగట్టి లాగా తన కార్స్ని అప్పటి వరకు ఎవరూ ప్రమోట్ చేయలేదు. తన కార్స్ని ప్రమోట్ చేయడానికి తను ఎంచుకున్న మార్గం రేసింగ్. సో ఇలా రేసింగ్ ద్వారా తన కార్ని ప్రమోట్ చేసుకునేవాడు. కోర్స్ రాను రాను ప్రతి ఒక్కరూ ఇలానే వాళ్ళ కార్ యొక్క ఎబిలిటీస్, స్పీడ్ని జనాల ముందర రేసింగ్ ద్వారా చూపించేవారు. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎటోరే బుగట్టి కార్లే ఎక్కువ శాతం గెలిచేవి. సో ఇలా రేసింగ్ కాంపిటీషన్స్ ద్వారా బుగట్టి కార్ కంపెనీ చాలా ఫేమస్ అయింది. అలాగే ఎటోరే బుగట్టిని కూడా ఆ కంట్రీలోని బెస్ట్ కార్ డిజైనర్గా పిలిచేవాళ్ళు. సో ఇలా ఎటోరే బుగట్టి లైఫ్లో 1909 ఇయర్ ఒక గొప్ప ఇయర్లా గడిచింది. ఎందుకంటే ఈ ఇయర్లోనే బుగట్టి తన సొంత కార్ని తయారు చేశాడు.
అలాగే ఇదే ఇయర్ తన సొంత కంపెనీని అలాగే తన సొంత కొడుకుని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు బుగట్టి. సో ఆ తర్వాత ఎటోరే బుగట్టి టైప్ 10 కార్ని ఇంప్రూవ్ చేసి ఒక కొత్త మోడల్ని తయారు చేశాడు. అదే టైప్ 13 కార్. ఈ కార్లో బుగట్టి 16 వాల్వ్ ఇంజిన్ని వాడాడు. అలాగే ఈ కార్ 300 kgs పైగా వెయిట్తో 30 HP కెపాసిటీతో నడుస్తుంది. నిజానికి బుగట్టి కార్ కంపెనీలో ఈ టైప్ 13కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఈ కార్ యొక్క డిజైన్, లుక్ అండ్ కెపాసిటీ వల్ల ఇది చాలా ఫేమస్ అయింది. అలాగే ఈ కార్ 19 లెవెల్లో జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ రేస్లో సెకండ్ వచ్చింది. సో ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ సడన్గా ఎవరు ఊహించిన ఒక సంఘటన జరిగింది. అదే వరల్డ్ వార్ 1. సో యుద్ధం కారణం వల్ల బుగట్టి కార్ కంపెనీ ఆగిపోయింది. సో ఇదే టైం ఎటోరే బుగట్టి ప్యారిస్కి వెళ్ళాడు. అక్కడ డ్యూసెన్బర్గ్ బ్రదర్స్తో పనిచేసి ఓ ఇంజన్ని తయారు చేశాడు. అదే U16 ఇంజన్. సో ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 ఎండ్ అయిందో మళ్ళీ బుగట్టి మోల్షామ్కి వెళ్ళి ఈసారి ఈ U16 ఇంజన్ని తన బుగట్టి టైప్ 13కి ఫిక్స్ చేశాడు. సో వాట్ నెక్స్ట్? బుగట్టి జీవితం ఓ గొప్ప యూటర్న్ తీసుకుంది. సో అది ఈ టైప్ 13 1920 లేమన్ రేస్లో అలాగే 1921 బ్రెషర్ రేస్లో గెలిచింది. కోర్స్ బుగట్టి కార్స్ వరుసగా గెలుస్తూనే వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ బుగట్టి ఈ సక్సెస్కి కారణం మాత్రం ఆ టైప్ 13 మోడల్. అందుకే బుగట్టి స్టోరీలో ఈ టైప్ 13 మోడల్ చాలా ఫేమస్. అండ్ ఆ తర్వాత 1924లో ఎటోరే బుగట్టి ఓ కొత్త స్పోర్ట్స్ కార్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అదే బుగట్టి టైప్ 35. ఈ కార్ మోడల్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఏకంగా 1000కి పైగా రేసెస్ గెలిచింది. సో ఇదే పాయింట్ ఎటోరే బుగట్టి లగ్జరీ కార్స్ని తయారు చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సో అది 1926 బుగట్టి ఒక లగ్జరీ కార్ని తయారు చేసింది. అదే బుగట్టి రాయల్. నిజానికి ఇది చాలా ఎక్స్పెన్సివ్ కార్. కేవలం కింగ్స్ అండ్ రిచ్ పీపుల్ మాత్రమే ఈ కార్ని కొనేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఇదే లాంగెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్. కోర్స్ ఈ కార్ని మీరు ఎక్కడో చూసినట్లు ఉంది అని అనిపిస్తుంది కదూ. ఎస్ కోర్స్, దానికి కారణం ఎటోరే బుగట్టి జీనియస్ మైండ్ అండ్ హిస్ ప్రిసైజ్ డిజైన్. నిజానికి బుగట్టి సక్సెస్కి మెయిన్ కారణం తన కొడుకు. నిజానికి తన కొడుకైన జీన్ బుగట్టికి కార్స్ అంటే ఎంతో ఇష్టం. కోర్స్ ఈజ్ అన్ ఎ మెగ్నిఫిసెంట్ ఇంజనీర్ ఆల్సో. తనకున్న ప్యాషన్ని చూసి బుగట్టికి ఒక గొప్ప సక్సెసర్ దొరికాడు అని అనుకునేవారు. బికాస్ ఎటోరే బుగట్టి తర్వాత ఆ కంపెనీని జీన్ బుగట్టే చూసుకోవాలి కదా. సో అలా జీన్ బుగట్టి తన బ్రిలియన్స్తో ఎన్నో మోడల్స్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. అవి బుగట్టి అట్లాంటిక్, బుగట్టి మెజెస్టిక్ రాయల్, బుగట్టి M57G. సో ఇలా అన్నీ బాగా జరుగుతున్నాయి అన్న టైంలో మళ్ళీ ఇంకో అడ్డంకి వచ్చింది. అదే ద గ్రేట్ డిప్రెషన్. సో 1926లో బుగట్టి రాయల్ వల్ల కంపెనీకి చాలా ప్రాఫిట్ వచ్చింది. బట్ అది లాంచ్ చేసిన 3 yearsకే గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. సో కంపెనీ కొద్దిగా నష్టాల్లోకి వెళ్ళిపోసాగింది. కోర్స్ అది బ్యాంక్రప్ట్కి దగ్గరలో ఉంది. సో ఇదే టైంలో ఫ్రాన్స్ గవర్నమెంట్ బుగట్టి దగ్గరికి వచ్చి వాళ్ళ కోసం రైల్స్ అండ్ అలాగే వాటి ఇంజన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. సో బుగట్టి వాళ్ళ కోసం ట్రైన్స్ అలాగే వాటి ఇంజన్స్ డిజైన్ చేసి బిల్డ్ చేసి ఇచ్చాడు. సో దానివల్లే బుగట్టి ఆ క్రైసిస్లోనూ సర్వైవ్ అయింది. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ బుగట్టి కార్స్ని సక్సెస్ఫుల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ ఒకరోజు మోల్షామ్ ఫ్రాన్స్ ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ వాళ్ళ పనిని ఆపేశారు. బికాస్ వాళ్ళకు వాళ్ళ శాలరీని అలాగే వర్కింగ్ కండిషన్స్ని మెరుగుపరచాలి అన్నది వాళ్ళ డిమాండ్. బట్ బుగట్టి మొదట్లో ఒప్పుకోలేదు. సో చేసేది ఏమీ లేక తర్వాత వాళ్ళ డిమాండ్స్ని ఒప్పుకున్నాడు. మొట్టమొదటిసారి కంపెనీకి వాళ్ళ వర్కర్స్కి మధ్య ఒక అపనమ్మకం క్రియేట్ అయింది. సో ఎప్పటికైనా మీరు ఒక కంపెనీ నడుపుతున్నారు అంటే మీరు మీ కంపెనీలోని పనిచేసే వాళ్ళకి మధ్య ఒక రకమైన కనెక్షన్స్ ఎప్పటికీ ఉండాలి. అది ట్రస్ట్ కావచ్చు, అభిమానం కావచ్చు. సో ఇలా ఆ ఇన్సిడెంట్ తర్వాత బుగట్టి కొడుకైన జీన్ బుగట్టి ఈ కంపెనీలో తన ప్రొఫెషనల్ బాధ్యతలను చేపట్టాడు. ఇలా 1937 అండ్ 1939 లేమన్ నాన్ స్టాప్ 24 hour రేస్లో 2 సార్లు గెలిచింది బుగట్టి M57G ట్యాంక్. సో ఇలా అన్నీ బాగానే జరుగుతున్నాయి అన్న టైంలో ఎటోరే బుగట్టికి ఒక ఊహించిన విషయం తెలిసింది. ఒక్క క్షణం చాలు కోటలు భూస్థాపితం కావడానికి. ఇలానే ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క విషయం విని ఎటోరే బుగట్టి జీవితం మొత్తం కూలిపోయింది. అది 1939 జూన్. లేమన్ రేస్ విన్ అయిన తర్వాత జీన్ బుగట్టి M57G ట్యాంక్కి మోల్షామ్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి అక్కడే ఒక టెస్ట్ డ్రైవ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సో ఇలా టెస్ట్ డ్రైవ్ చేస్తున్న టైంలో సడన్గా ఒకడు సైకిల్ తొక్కుంటూ అడ్డు వచ్చాడు. సో అతన్ని తప్పించే ప్రయత్నంలో కార్ కంట్రోల్ తప్పి ఒక చెట్టుకు వెళ్ళి గుద్దుకుంది. సో అందులో ఉన్న జీన్ బుగట్టి ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోయాడు. సో ఎటోరే బుగట్టి తన కొడుకును అలాగే బుగట్టి భవిష్యత్తును సైతం కోల్పోయాడు. కోర్స్ బుగట్టికి ఇంకో కొడుకున్నాడు. అతని రోలాండ్ బుగట్టి. బట్ జీన్ కన్నా రోలాండ్ 13 years చిన్న. సో జీన్ బుగట్టి వయసు అప్పటికి కేవలం 30 years మాత్రమే.
సో రోలాండ్కి వస్తే తన ఏజ్ 17 ఇయర్స్. అఫ్ కోర్స్ జీన్ బుగట్టి ఈజ్ వెరీ టాలెంటెడ్ దెన్ రోలాండ్. సో ఇదే టైం ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. జీన్ బుగట్టి చనిపోయిన 3 వీక్స్కి వరల్డ్ వార్ 2 మొదలైంది. ఇలా ఇటలీలోని ఆల్జాస్కి నాజీ ఆర్మీ వచ్చింది. అక్కడున్న బుగట్టి ప్లాన్స్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకుంది. బదులుగా వాళ్ళకి టార్పిడో బోట్స్ ఇంకా మిలిటరీ వెహికల్స్ని బిల్డ్ చేయమని డిమాండ్ చేశారు. బట్ బుగట్టి దానికి ఒప్పుకోలేదు. వాళ్ళ వల్ల ఎటోరే బుగట్టి దీనికి ఉన్న ప్రైస్ కన్నా 50% తక్కువకే ఆ కంపెనీని అమ్మేశాడు. ఇలా బుగట్టి ఫ్రెంచ్ సిటిజన్షిప్కి అప్లై చేశాడు. బట్ ఫ్రాన్స్ ఒప్పుకోలేదు. బికాస్ బుగట్టి ఇటాలియన్ అండ్ ఇటలీ జర్మనీకి సపోర్ట్ చేస్తుంది. సో ఇదే టైంలో తన వైఫ్ బార్బరా చనిపోయింది. ఇలా ఎటోరే బుగట్టి తన జీవితంలో సంపాదించుకుంది మొత్తం కోల్పోయాడు. చివరగా మోల్షేమ్లోని తన ఫ్యాక్టరీని చూడాలి అని అనుకున్నాడు. అక్కడ తన ఫ్యాక్టరీ నిర్మానుష్యంగా చిందరవందరగా మొత్తం ధ్వంసమైపోయింది. సో వరల్డ్ వార్ చివరికి వచ్చింది. ఇదే టైంలో బుగట్టి తన కంపెనీని వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఇదే టైంలో తన ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది. తనకు లంగ్ డిసీజ్ ఉన్నట్లు తెలిసింది. అది 1947 అట్ ద ఏజ్ ఆఫ్ 66 బుగట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇదే టైంలో తన కంపెనీ మళ్ళీ తన చేతిలోకి వచ్చింది. బట్ సాడ్లీ వచ్చిన 10 రోజులకే బుగట్టి చనిపోయాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఆ కంపెనీని మేము నడపలేము అని తేల్చి చెప్పేశారు. సో ఇలా 40 సంవత్సరాల పాటు ఈ కంపెనీ మూతపడిపోయింది. అది 1987 రొమానీ ఆర్టోలీ ఈ కంపెనీని అక్వైర్ చేసుకున్నాడు. సో 5 ఇయర్స్ తర్వాత వీళ్ళు కార్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే బుగట్టి EB110. అఫ్కోర్స్ ఈ కార్ 213 మైల్ పర్ అవర్ వేగంతో నడుస్తుంది. ఈ కార్ అందరినీ అట్రాక్ట్ చేసింది. బట్ 1995లో కంపెనీ మిస్మేనేజ్మెంట్ కారణం వల్ల బ్యాంక్రప్ట్ అయింది. సో ఆ తర్వాత ఈ కంపెనీ 1998లో వోల్క్స్వాగన్ దగ్గర చేరుకుంది. ఇన్ఫ్యాక్ట్ వోల్క్స్వాగన్ ఈ కంపెనీని అక్వైర్ చేసుకున్న తర్వాత 2005లో ఓ కార్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అదే బుగట్టి వైరన్. ఈ కార్ చేసిన రచ్చ అంతా ఎంత కాదు. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ని ఈ కార్ బ్రేక్ చేసేసింది. 254 మైల్స్ వేగంతో వెళ్తుంది. అంటే 408 కిలోమీటర్స్ అన్నమాట. సో ఈ కార్ ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ కార్గా నిలిచింది. ఆ తర్వాత ఈ కార్ రికార్డ్ని మళ్ళీ ఈ కార్ బ్రాండే 2015లో బ్రేక్ చేసింది. అదే బుగట్టి కైరన్. ఈ కార్ 305 మైల్స్ వేగంతో వెళ్తుంది. ఇప్పటి వరకు ఇంత ఫాస్టెస్ట్ కార్ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అఫ్కోర్స్ ఈ యొక్క ఫ్యాక్ట్ విని మీరు అర్థం చేసుకోవచ్చు బుగట్టి కార్ ఇంజన్స్ ఎంత పవర్ఫుల్లో అని. ఈ కార్ ఇంజన్స్ ఏకంగా రాకెట్ ఇంజన్స్ లాగా వాడతారు. ఐ మీన్ థ్రస్టర్స్ లాగా. సో ఎటోరే బుగట్టి చనిపోయి ఉండొచ్చు. బట్ తన పేరు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ఒక పవర్ఫుల్ బ్రాండ్ లాగా నిలిచిపోయింది. అండ్ ఏ సెల్యూట్ టు ద మ్యాగ్నిఫిసెంట్ డిజైనర్ ఇంజనీర్ హూ బిల్డ్స్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కార్ కంపెనీ ఎటోరే బుగట్టి. సో దిస్ ఇస్ ద ట్రాజిక్ స్టోరీ ఆఫ్ ద ఎటోరే బుగట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. Please do it for my effort and work for bringing this content to you. Until then, see you soon.